సో ఏపీలో సీఎం ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను పక్క పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యానా మీరు? ఫ్యాన్ అంటే ఫ్యాన్ కాదు, కానీ ఏంటంటే ఇక్కడికి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది, అభివృద్ధి మాకు ఏం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే కూటమి పెట్టుకున్న ఒక 20 సీట్స్ ఇచ్చినా సరే వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే బయట చాలా మంది పవన్ కళ్యాణ్ ఆయన ఓన్లీ సినిమాలో హీరో, సినిమాలోకి పనికొస్తారు, బయట సీఎంగా ఇలాంటి రాజకీయాల్లోకి ఆయన బాగుండదు అని అన్నారు బయట జనాల టాక్. లేదండి, యాక్చువల్గా అంటే అసలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు, జగన్ గారు, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ కదా, ఏ అవగాహన లేకుండా సినిమాలు చేసే హీరో వస్తే ఏం అభివృద్ధి చెందుతుంది అని. ఏమండి ఒక విషయం చెప్తాను, సినిమాలు చూసంటే వాళ్ళు కూడా ఫస్ట్ అలాగే వచ్చారు కదా, మరి జగన్ గారికి ఫస్ట్ వచ్చేటప్పుడు ఏం అనుభవం ఉందని చెప్పేసి వచ్చారు ఆయన, అంటే ఒక సీఎం కొడుకు అని చెప్పేసి వచ్చాడు ఆయన. అది కాదండి, ఒకసారి అవకాశం ఇస్తేనే ఏమైనా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చారనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా ఎవ్వరు కూడా జేబులో డబ్బులు తీసి ఎవరు పెట్టట్లేదు, కానీ మా పవన్ అన్న అలా కాదు, జేబులో డబ్బులు తీసి ఎలక్షన్స్ రాకముందే పెడుతున్నారు అనమాట. అదనమాట, వచ్చిన తర్వాత ఇంకెంత పెడతారో మనం చెప్పలేము. మనం ఈయనకి అవకాశం ఇచ్చాము, ఈయన ఏదో చేశారు, కానీ ఎవరికి నచ్చట్లేదు. ఆయనకు ఒక అవకాశం ఇచ్చాము అనుకోండి, ఎట్లా ఉంటుందో చూడాలి. అదే మరి సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారు? మోదీ గారు రావాలా, రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అవదండి, మోదీ గారు. సో మోదీ గారిని అంటే చాలా వరకు ఆయన రేట్లు పెంచేస్తున్నారు నిత్యావసరమని. లేదులేండి, యాక్చువల్గా మనం రేట్లు పెంచేస్తున్నారని అంటే మనకి స్టేట్లో ఎలా ఉందో వీళ్ళు తెచ్చుకోవడం బట్టి ఉంటుంది, కానీ అంతేగాని ఆయన బ్లేమ్ చేయడం అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను నేనైతే. రైట్ అండి, మొత్తానికి పవన్ గారు రావాలనుకుంటున్నారు. రావాలండి. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు చెప్పండి, మీరు ఎక్కడ? తెలంగాణ, ఆంధ్ర? మాది ఆంధ్ర అండి. మాది ఆంధ్ర. ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడైతే నేను ఇక్కడ వెలిమినాడు అని చెప్పేసి అక్కడ జాబ్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదా, కొన్ని రోజుల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లో? తెలంగాణ స్టేట్లో అంటున్నారా? తెలంగాణలో అయితే కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి. కాంగ్రెస్ వస్తే ఎందుకలా? ఎందుకంటే అంతకుముందు అభివృద్ధి అనేది ఏం లేదు, ఎక్కడ బీఆర్ఎస్లో ఏం లేదు అసలు, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. అంటే ఈ కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నెలల్లో డెవలప్మెంట్ అనేది ఉందంటారా? డెవలప్ అయ్యింది, ఎందుకంటే ఆయన పెట్టే పథకాలు కానీ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అన్నమాట. అంటే అన్ని పథకాలు అమలయ్యాయా? ఇంకా 4 మంత్స్ అవుతుంది, మీరే చెప్తున్నారు కదా. 4 మంత్స్లోనే అన్ని పథకాలు ఇలాగన్నీ అమలు చేస్తారు. అవుతున్నాయి కదా, ఇంకా అవుతాయి.